లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి విచ్ఛిన్నమవుతున్న కల్వకుంట్ల కుటుంబం అంటూ ఒక న్యూస్ చేస్తూ ఉన్నాం కదా. వాస్తవంగా కూడా అధికారం ఉన్నప్పుడు కూడా వీళ్ళ మధ్యలో చాలా పెద్ద ఎత్తున ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తూనే బయటికి మాత్రం మీడియాలో చాలా పెద్ద ఎత్తున మేమంతా కూడా ఒకటే, మీ బాబామదులు ఒకటే, అన్నదమ్ములం ఒకటే, అన్న చెల్లెలం ఒకటే, బావ మరదలం ఒకటే అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున నటించినటువంటి విషయం మనందరూ కూడా తెలుస్తూ ఉంది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి చూసుకున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. రీసెంట్గా కవిత ఆల్రెడీ బీజేపీ తోటి టచ్లోకి పోయడం జరిగింది. బీజేపీలో పోవడానికి ఆమె పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బీజేపీలో పెద్ద ఎత్తున ఆమెను చేర్చుకోకుండా ఆమె చాలా పెద్ద ఎత్తున అడ్డుగడ్డ వేయడం జరిగింది. చాలా పెద్ద వాళ్ళను కలిసినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. ఆల్రెడీ బీజేపీలో ఎందుకు చేరాలి అనుకుంటుందంటే ఈరోజు హరీష్ రావు కానీ లేదంటే కేటీఆర్ కానీ అన్న అదేవిధంగా బావ ఇద్దరు కూడా ఆమెను రాజకీయంగా ఎదగనీయకుండా ఉండడానికి చాలా పెద్ద ఎత్తున విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి విషయం చాలామందికి కూడా తెలుస్తూ ఉంది. అయితే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడానికి సంతోష్ రావు వీళ్ళందరూ కూడా కారణము. ఆమెను ఎదగనీయకుండా అక్కడ ఓడించడంలో వీళ్ళ కుటుంబంలోనే పెద్ద ఎత్తున కుట్ర జరిగింది ఆమె పైన అనే విషయం కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఆమెకు కూడా తెలుసు. అయితే అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఆ నిజామాబాద్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆ 7-8 నియోజకవర్గాలు తిరగాల్సింది పోయి ఆమెను కేవలం బోధన అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ వరకే పరిమితం చేసి మిగతా నియోజకవర్గాల్లో తిరగనీయకుండా చాలా పకడ్బందీగా స్కెచ్ వేయడంతో ఆమె చాలా ఆవేదనతోటి ఇక్కడ బీఆర్ఎస్లో కనుక ఉంటే నన్ను కనీసం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కాపాడలేదు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా నాకు పెద్ద ఎత్తున ఎదగనీయకుండా వీళ్ళందరూ కూడా కుట్రపడుతున్నారు కాబట్టి నేను ఏ పార్టీ మారాలనేటువంటి కృతనిశ్చయంతో ఆమె బీజేపీలో ఉన్నటువంటి చాలా మందితోటి కలిసి మొరబెట్టుకున్నప్పుడు కూడా ఆమె చేర్చుకోకుండా పెద్ద ఎత్తున అడ్డుకట్ట వేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఆమె చేర్చుకోవద్దని చెప్పేసి బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే కవిత విషయం ఇది. అయితే ఇక నెక్స్ట్ సంతోష్ రావు రీసెంట్గా ఆయనకు రాజ్యసభ ఎంపీ రావాల్సి ఉండే మళ్ళీ, కానీ రాజ్యసభ ఎంపీ ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇవ్వడంతో ఈయన మనస్తాపంతో బీఆర్ఎస్ పార్టీలో అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ పైన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కేసీఆర్ అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళిద్దరు ఏబట్టి నాకు పదవి రాలేదు అనే కోణంలో ఆయన వీళ్ళిద్దరిపైన కూడా పెద్ద ఎత్తున వీళ్ళిద్దరిపైన కూడా ఒక పెద్ద ఎత్తున కుట్ర పడుతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక ఈ బాబామర విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు బయటికేమో చాలా పెద్ద ఎత్తున మేమంతా కూడా ఒకటే అనేటువంటి కోణంలో బిల్డప్ ఇచ్చినప్పుడు కూడా ఆఫ్లైన్లో మాత్రం ఇక కత్తులు చూసుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు కత్తులు చూసుకుంటూ ఉంటారు. ఇట్లా మొత్తానికైతే వీళ్ళ ఫ్యామిలీలో ఈరోజు ఎప్పటికైనా కానీ హరీష్ రావు అనే వ్యక్తి వీళ్ళందరికీ తెలుసు. హరీష్ రావు అనే వ్యక్తి ఎప్పటికైనా కానీ బీజేపీలో చేస్తాడు, అమిత్ షాకు కట్టు బానిస, అమిత్ షాకు కట్టపలాంటాడు అనేది చాలా క్లియర్గా చాలామంది కూడా తెలుసు. బీజేపీ వీళ్ళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబంలో వీళ్ళందరూ కూడా తెలుసు క్లియర్గా. అయితే ఇక్కడ ఏంటంటే ఒకరి మీద ఒకరు ఎవరి ఆధిపత్యం కోసం వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుపుతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకానొక సమయంలో ఈటల రాజేందర్ పైన కుట్ర చేయడంలో ఈరోజు హరీష్ రావు కేసీఆర్ కలిసి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు అని కూడా తెలుసు. అసలు హరీష్ రావును బలి చేయాల్సింది పోయి హరీష్ రావు ప్లేస్లో ఈ కుటుంబ సభ్యుడు కాబట్టి ఆయన ఏమనకుండా ఈటల రాజేందర్ మీదనే పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇట్లా అనేకమైనటువంటి విషయాల్లో కల్వకుంట్ల కుటుంబం తలోదారి వెతుక్కుంటా ఉన్నారు. అసలు ఈయన కలవాలి అంటే ఇలా ముగ్గురిని సంతోష్ రావును దాటుకొని వీళ్ళెవరు కూడా కలిసే పరిస్థితి లేదు. సంతోష్ రావును కాదని కవిత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ను కలిసేటువంటి పరిస్థితి లేదు. సో అందుకే ఫస్ట్ ఈ సంతోష్ రావును బలిపీఠం మీద ఎక్కేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదేవిధంగా ఆయన కూడా నేనెందుకు బలవ్వాలని చెప్పేసి వీళ్ళ ముగ్గురు పైన కూడా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ పోతా ఉన్నాడు. సో ఇట్లా మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద ఎత్తున తలోదారి చూసుకుంటూ విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆఖరికి ఏకలింగంగా కేటీఆర్ ఒకడే మిగిలేటట్టు కనబడతా ఉంది. ఏకలింగం ఒకటే మిగిలినట్టుగా కనబడుతుంది. మిగతాలంతా కూడా తలోదారి చూసుకుంటూ ఎవరికి ఎక్కడ రాజకీయ అవసరాలు కానీ రాజకీయంగా తమకు అవకాశాలు వస్తాయో అక్కడికి వెళ్ళడానికి వీళ్ళంతా కూడా సిద్ధమైనట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఎప్పుడైనా ఏమైనా జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి కేటీఆర్ హరీష్ కవిత మధ్య సమన్వయ లోపం కాదు, వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది, అంతర్యుద్ధం నడుస్తూ ఉంది. బీజేపీతో పొత్తు విషయంలో బీజేపీతో పొత్తు అని కాదు, చాలా విషయాల్లో కూడా ఇదంతా కూడా బీజేపీతో పొత్తు అనేది చాలా పెద్ద
ఎత్తున జరుగుతూ ఉంది. అసలు బీజేపీ వాళ్ళు అసలు ఒప్పుకోనే లేదు. బీజేపీ వాళ్ళు చర్చ అసలు బీజేపీ సెంట్రల్ ఆ దిశగా ఆలోచించాలి వాస్తవంగా. అసలు పొత్తులు అనేవి వద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉంటే కావాలని ఈ కుటుంబం నుంచి ఒక ప్రపోజల్ బలంగా వెళ్తున్న క్రమంలో ఆ చర్చ మీడియాలో జరుగుతూ ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ ఏబిఎన్ ఎవరైతే ఉన్నారో ఏబిఎన్ ఆర్కే దానికి ఊతమిస్తూ చాలా పెద్ద ఎత్తున కథనాలు రాస్తూ జనాల్లో మళ్ళీ బీజేపీని పలచన వేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున వేస్తున్నాడు. మరి అది ఎందుకు మరి బీజేపీ ఉపేక్షిస్తుందో ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. గ్రూపులుగా విడిపోయిన కీలక నేతలు రాజ్యసభ దక్కని అసంతృప్తిలో ఎంపీ సంతోష్ నేను సీఎంగా అంటూ హరీష్ రావు కామెంట్స్. తన వ్యూహం వేరంటున్న ఎమ్మెల్సీ కవిత ఫెయిల్యూర్ లీడర్ ముద్రతో కేటీఆర్ ఒక్కొక్కరుగా చేజారుతున్న సిట్టింగ్లు లీడర్లు కంట్రోల్ చేయలేకపోతున్న అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల టైంలో కొత్త తొలినొప్పి అంటూ ఒకరు చూసాం. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు కేసీఆర్ మాటే విధంగా లీడర్లు క్రమశిక్షణతో వ్యవహరించారు. ఆయన కనుసనలోనే పార్టీ నడిచేది. కానీ అధికారం చేజారిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మొన్నటి వరకు గులాబీ బాస్ మాట జవదాటని ఆయన కుటుంబ సభ్యులు తలోదారి అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల పాటు పార్టీలో పాలనలో వేర్వేరు రూపాల్లో చక్రం తిప్పిన కేటీఆర్, కవిత, హరీష్ రావు, జోగిన్పల్లి సంతోష్ ఇప్పుడు గ్రూపులుగా విడిపారు. ఒకరితో మరొకరికి సత్సంబంధాలు లేకుండా పోయాయంటూ ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో అసలు బీజేపీ పొత్తు అనేది మాట్లాడకపోవడం ఉత్తమం. వాస్తవంగా జనాలు కూడా ఆ దిశగా దయచేసి ఆలోచించొద్దు. బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తు అనేది ఉండనే ఉండదు, రాసి పెట్టుకోండి. అసలే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుందో పొత్తుపై నిర్ణయం తీసుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సతమతమవుతున్నారని అంటున్నారు. అధినేత ఫ్యామిలీలో నెలకొన్న పరిస్థితిలో ఆ డైలమాలో పడిన క్యాడర్ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అయినా వారిని కేసీఆర్ నిర్వహించలేక నిస్సహాయాలుగా మిగిలిపోతున్నారు. కుంపటి పెట్టిన బీజేపీతో పొత్తుట ఏది లేదండి, అంత ఉత్తదే కథ. ఇదంతా కావాలని ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. వీళ్ళ సైడ్ నుంచి ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు వాస్తవంగా. సో అది పాపం బీజేపీలో కొంతమంది అవుతుందో అర్థం కాని పరిస్థితిలో అర్థమైతలేదు. సొంత పార్టీ లీడర్ల నుంచి కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. కానీ ఆయన ఫ్యామిలీ మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొత్తు వద్దంటూ ఒకరిద్దరు తేల్చి చెప్పారు. కేంద్రంలో ఎలాగో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన క్యాబినెట్లో చేరేందుకు పొత్తు అవసరమని మరో ఒకరిద్దరు అభిప్రాయపడుతుంది. కానీ దీర్ఘకాలంలో అది పార్టీకి నష్టమనేది వారిలో కొందరు అభిప్రాయం. అసలు పార్టీ అసలు వాస్తవంగా బీజేపీతో పొత్తు పోతే బీఆర్ఎస్కే చాలా పెద్ద ఎత్తున లాభం చేకూరే అవకాశం ఉంటుంది. బీజేపీ మాత్రం సర్వనాశనం అవుతుంది వాస్తవంగా ఒకవేళ పొత్తు పోతే మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ 6 నుంచి 8 సీట్లు వస్తున్నాయి. ఇంకొంచెం బలంగా పోరాడితే 8 దాటుతాయి. అలాంటి పరిస్థితి నుంచి ఎందుకు ఆ పార్టీతో పొత్తుపోయి అనవసరంగా ఇబ్బంది పడడం తప్ప ఏమైనా ఉంటుందా? ఏముండదు. అసెంబ్లీ ఎన్నికలప్పుడే బీజేపీ బీఆర్ఎస్ సన్నిహితంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుందనేది ఒక వాదన. ఫ్రెండ్లీ రిలేషన్స్ అనే అపవాదు కంటిన్యూ అవుతున్నందున లాంఛనంగా పొత్తు పెట్టుకుంటే కొత్తగా వచ్చే చిక్కేమీ లేదని కేంద్ర కేబినెట్లో చేరవచ్చనేది మరొకరి వాదన. ఇలాంటి భిన్నాభిప్రాయాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. దీంతో పార్టీలో చీలిక ఏకనాథ్ షిండే చర్చలు మొదలయ్యాయి. రాజ్యసభ రాలేదని అసంతృప్తి అట సంతోష్. హరీష్ ఇలా, కవిత అలా. అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సమయంలోనే ఒక మీడియా కాన్ఫరెన్స్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించడం చేత కాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రాజెక్టు పునరుద్ధరిస్తా అంటూ హరీష్ రావు ఇటీవల వ్యాఖ్యానించారు. ఇంతకాలం సీఎంగా కేసీఆర్ తప్ప మరొకరిని ఆ పార్టీ నేతలు ఊహించుకునే పరిస్థితుల్లో హరీష్ రావు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కానీ దీనిపై కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పార్టీలో సీఎం తరహా బాధితులు ప్రియారిటీ హరీష్ రావు తనంతట తాను క్లెయిమ్ చేసుకున్నారు. ఒక బీసీ నాంతో ఎమ్మెల్సీ కవిత యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతో భారత్ జాగృతి తరపున ఓ యాక్టివిటీ చేపట్టారు. సో పార్టీతో సంబంధం లేకుండా సొంతగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. సో అట్లా ఈ కవిత అట్లా హరీష్ రావు ఈ విధంగా. కేటీఆర్ చూడండి, కారు సర్వీసింగ్కి వెళ్ళింది, ఇప్పటి ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని క్యాడర్లు ధైర్యం కలిగించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నా అది వర్కౌట్ కావడం లేదు. ఆయనకు సన్నిహితంగా ఉన్న లీడర్లే కాంగ్రెస్ గుట్టికి చేరారు. కేటీఆర్ తన దగ్గర మనుషులే కాపాడుకోలేకపోతే ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని ఏం నడిపిస్తారనే చర్చ పార్టీలో మొదలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పార్టీలో వెంటనే అసెంబ్లీ ఫస్ట్ సెషన్లో మేనేజ్మెంట్ కోటా అంటూ సభలోనే సీఎం రేవంత్ కామెంట్ చేయడంతో కేటీఆర్ డిఫేమ్ అయ్యారు. రెండో సెషన్లో కేటీఆర్ గుంపులో గోవింద తరహాలో సైలెంట్గా ఉండిపోయారు. తెలుసు అంటే చూడండి, ఈ అసెంబ్లీ సెషన్లో కేటీఆర్ ఎంత సైలెంట్గా ఉన్నారు చూడండి. మొత్తం హరీష్ రావు మీద నెట్టేసిండు, కడెన్స్ దగ్గర పెట్టేసి ఎక్కడ నన్ను ఇక ఆడుకుంటారు అనే ఉద్దేశంతో భయపడి అసెంబ్లీకి కూడా కొన్ని రోజులు రాకుండా భయపడిపోయారు. అయ్యా కొడుకులు ఇద్దరు కూడా రాకుండా భయపడిపోయారు. వాస్తవంగా ఉచ్చబడుతుంది రేవంత్ రెడ్డి అంటే, లిటరల్గా ఉచ్చబడుతుంది రేవంత్ రెడ్డి అంటే. ఎక్కడ మాకు ముందు వెనక ఎక్కడ వాయింపు స్టార్ట్ ఇస్తున్న ఉద్దేశంతో ఇద్దరు కూడా భయపడి అసెంబ్లీకి కూడా రావడం లేదు. కేవలం హరీష్ రావు కొంత ధైర్యం చేస్తున్నాడు. ఆయన కూడా వాయింపు ఎట్లుందో చూస్తున్నారు కదా, రోజు మస్తు వాయిస్తున్నారు, తప్పేమీ లేదు వాయించడంలో. 10 ఏళ్ళు వాయించరుగా మీరు, ఇప్పుడు ఆ వాయింపు ఏందో మీకు తెలియాలి. అధికారంలో ఉన్నప్పుడు హుందాగా మెదలడం నేర్చుకుంటే బాగుండేది. కానీ అధికార మదంతో, అధికార అహంకారంతో మీరు ఇష్టారీతిన ప్రతిపక్షాలను చాలా పురుగులుగా చూస్తారు కదా. ఇప్పుడు మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆ వాయింపు ఎట్లుంటుందో తెలియాలి. మీకు కూడా తెలిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది.
కేసీఆర్ అనేవాడు సైలెంట్, ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర రాజకీయాలు అసలు ఆయనకి ఇంత కూడా కించిత్ ఇంట్రెస్ట్ కూడా లేదు ఆయనకి. రేవంత్ రెడ్డి సీఎంగా చూడడం ఆయనకి ఇష్టమే లేదు వాస్తవంగా, అందుకే అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఆయన రేపు మాపో డెసిషన్ తీసుకొని మెదక్ ఎంపీగా పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. లోక్సభ ప్రచారం బాధ్యత ఎవరికి లేదు, అందరు ఫెయిల్యూసే. ఎవరికి ఇచ్చినా మీకు ఒక సీటు కంటే మించి రాదు అనేది స్పష్టంగా అర్థం చేసుకోండి. సో ఇట్లా మొత్తానికైతే కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి చూసుకుంటా ఉంది. కేసీఆర్ ఫ్యామిలీలో పెద్ద ఎత్తున విచ్ఛిన్నమైనటువంటి పెద్ద ఎత్తున చీలికలు అయితే కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరిగేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. అది కవిత రూపంలో కావచ్చు, లేదంటే హరీష్ రావు రూపంలో కావచ్చు, లేదంటే సంతోషరావు రూపంలో కావచ్చు, ఎలాంటి రూపంలోనైనా వీళ్ళకు పెద్ద ఎత్తున ఇబ్బందిగా విచ్ఛిన్నం జరిగేటువంటి అవకాశం అయితే, చీలిక జరిగే అవకాశం అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో.